కష్టాలను ఎదుర్కొంటూనే విజయాలను ఎంజాయ్ చేయగలుగుతామన్నారు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఏ రంగంలోనైనా ఓటమి ఎదురైతే భయపడొద్దన్నారు. అపజయాలను విజయానికి సోపానంగా మార్చుకోవాలన్నారు. ఉన్నత విద్యను అభ్యసించిన వారు సమాజ అభ్యున్నతికి దోహదపడాలన్నారు. విద్యలో విజయాలు సాధించి విశ్వవిద్యాలయాలకు పేరు తెచ్చేందుకు కృషి చేయాలన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. వరంగల్ కేయులో జరిగే 23వ స్నాతకోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. గవర్నర్ కు మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి స్వాగతం పలికారు. స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, శాంతి స్వరూప్ భట్నాకర్ అవార్డు గ్రహీత, హైదరాబాద్ లోని ఐఐసిటి డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి 387 మందికి పిహెచ్డి పట్టాలు, 564 గోల్డ్ మెడల్స్ అందజేశారు. విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించి పిహెచ్డిలో పట్టాలు పొందడం ద్వారా మీ బాధ్యత మరింత పెరిగిందనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే అన్నారు. సవాళ్లను అధిగమిస్తూ అబ్దుల్ కలాం చెప్పినట్లు జీవితంలో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ముందుకు సాగినప్పుడే విజయాలు మనందరినీ చేరుతాయన్నారు. Convocation is not the end, it is the beginning of your tryst with the world. The road ahead is not always straight. There will be bumps, forks, even setbacks. But as Dr. APJ Abdul Kalam encouraged us, man needs difficulties in life because they are necessary to enjoy success. Do not fear failure. Embrace it, learn from it. Let every obstacle become your stepping stone. అపజయం ఎదురైతే భయపడకుండా ఎదుర్కొంటూ ముందుకు సాగితే విజయాలు వరిస్తాయన్నారు జిష్ణుదేవ్ వర్మ. అపజయాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని సృజనాత్మకత నేర్చుకోవాలన్న తపన మొదలైన నైపుణ్యాలు అలవర్చుకుంటేనే విజయాలను సాధిస్తారని తెలిపారు గవర్నర్. His success lies not just in the walls of his classroom, but in the minds. It shapes and leaders inspires. Dear graduates, go forward with courage, embrace change, and serve the world with compassion and competence. The nation looks up to you with hope. May you rise not only in career but also in character. అనుకున్న లక్ష్య సాధన కోసం ఎంత దూరమైనా వెళ్లాలన్నారు ఐఐసిటి డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి. గ్రాడ్యుయేషన్ అనేది కొత్త ప్రయాణానికి ఆరంభం మాత్రమే అన్నారు. సమాజంలో మిమ్మల్ని మీరు ఏ విధంగా మార్చుకోవాలో కీలక సమయం అన్నారు. సైన్స్ అంటే ప్రయోగశాలకు మాత్రమే పరిమితమయ్యేది కాదని, జీవితాలను మార్చడంతో పాటు ప్రపంచంలోని సమస్యలకు పరిష్కారం చూపి మెరుగైన భవిష్యత్తును నిర్మించే దిశగా ప్రయత్నించాలన్నారు. Today in this audience, whoever took Covaxin, so there is small component of our IICT or CSIR is there in your body today. So that's kind of contributions we are giving. And similarly, it's like waste to wealth. So that is another big thing we are trying to do. In a lot of places now waste is piling up, and IICT use technology. We develop technology, and using enzyme based technology we convert waste to wealth. We are proud to hold NAC A+ accreditation with CGPA of 3.27, which reflects our commitment to academic rigor, infrastructure and effective student support system. Kakatiya University has also been placed in 151 to 200 band of NIF rankings. We are also proud to get the third India in the UAE Green Matrix rankings in the sustainable development of the campus. తాము పిహెచ్డిలో పట్టాలు పొందడం సంతోషంగా ఉందన్నారు గవర్నర్ చేతుల మీదుగా పిహెచ్డి పట్టాలు పొందిన విద్యార్థులు. గవర్నర్ చేతుల మీదుగా పట్టాలు పొందడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. రెస్పెక్టెడ్ గవర్నర్ సార్ని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది అండ్ రియల్లీ ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బి హియర్. సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ గోల్డ్ మెడల్ వచ్చింది నాకు. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో డ్రీమ్స్ ఉంటాయిగా అందరికీ. సో ఫైనలీ అచీవ్ చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది. నేను తెలుగు డిపార్ట్మెంట్లో తెలంగాణ కథా నవల వలస జీవితం అనే టాపిక్ పైన పిహెచ్డి చేసి ఈరోజు కాన్వకేషన్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. గవర్నర్ దగ్గర నుంచి ఈ యొక్క కాన్వకేషన్ పట్టా తీసుకోవడం అనేది లైఫ్లో మర్చిపోలేనిది. దీనిని ఫర్దర్గా మా ఫ్యూచర్లో మేము మంచిగా ఉపయోగించుకోవాలని. 3 ఏళ్ల తర్వాత గవర్నర్ చేతుల మీదుగా పిహెచ్డిలో పట్టాలు అందుకునేందుకు కుటుంబ సభ్యులందరితో కలిసి రావడంతో కేయు సందడిగా మారింది. కేయూలో గవర్నర్ పర్యటన ప్రశాంతంగా జరగడంతో కేయూ అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.